పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆత్మగౌరవ ప్రతీక ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం దశాబ్దాల కళ సాకారమైన వేళ అతిరథ మహారథులు హాజరు, ర్యాలీలు, అన్నదానం, ఐక్యతతో ఉత్సవం. కర్నూలు జైలు దగ్గర గుండెలు పిండేసిన ఘటన. తల్లి కోసం కన్నీరు మున్నీరుగా విలపించిన బిడ్డ. నేర ప్రవృత్తి సామాన్యుల జీవితాలను బుగ్గి చేస్తోందా? ప్రజలు తలచుకుంటే కొండైనా బండైనా పగలాల్సిందే. అధికార మదంతో విర్రవీగిన పాలనకు ముగింపు. యువగళం జైత్ర యాత్ర సభకు తరలుదాం రండి. రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం నేత పులి సత్యనారాయణ రెడ్డి పిలుపు. ఏపీకి మరో తుఫాను ముప్పు. మీచౌంగ్ మరువకనే మరో ఉపరితల ఆవర్తనం. భయాందోళనలో రైతన్నలు విలవిల. -డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు. ఈ నెల 21న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం, 22, 23న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై సమీక్ష. నెల రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం, ఎన్నాళ్లకో సాకారమైన కళ. మదనపల్లె రూరల్ మండలం పుంగనూరు రోడ్లో వైభవంగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ. హాజరైన అతిరథ మహారథులు, అతిపెద్ద కాంసా విగ్రహం, కోలాహలంగా బైక్ ర్యాలీలు, అన్నదానం కార్యక్రమం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు ఘన సన్మానం. బలిజ జేఏసీకు వెల్లువెత్తుతున్న అభినందనలు. ఇదే ఐక్యతా స్ఫూర్తి రాజకీయాల్లోనూ చూపించాలంటున్న యువత. మదనపల్లెలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎన్నో ఏళ్లుగా పరితపించిన ఆయన అభిమానుల కళ ఆదివారం నేడిక్కడ సాకారమైంది. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకు మదనపల్లిలో దశాబ్దాల చరిత్ర ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ, అనిబిసెంట్, నటరత్న, ఎన్టీఆర్ విగ్రహాలను పట్టణ నడిబొడ్డున వారి అభిమానులు ఏర్పాట్లు చేయడంలో చాలా కాలం క్రితమే విజయం సాధించారు. ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించి దేశవ్యాప్తంగా ఖ్యాతి చెందిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం మదనపల్లెలో లేకపోవటం పైన ఆ మహా చక్రవర్తి అభిమానులు ఆవేదన చెందారు. పలుమార్లు వారు ఈ లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేసినా పరిపాలన, రాజకీయ పరమైన అవరోధాలు ఎదుర్కొన్నారు. అయితే మదనపల్లెకు చెందిన బలిజ ఐక్య కార్యాచరణ సమితి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో పట్టణంలోని బైపాస్ జంక్షన్లో మహా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఆదివారం మదనపల్లె రూరల్ మండలం బసినికొండ బైపాస్ పుంగనూరు రోడ్డు నందు శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని మదనపల్లె బలిజ జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కైవారం పీఠం ధర్మకర్త ఎంఎస్ జయరామయ్య, మదనపల్లి ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా, తమళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజేశ్వరి విచ్చేశారు. కురవంక సర్పంచ్ చిప్పిలి చలపతి ఆధ్వర్యంలో జరిపిన బైక్ ర్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతిథులను మదనపల్లె బలిజ జేఏసీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ముందుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ను రిబ్బన్ కట్ చేశారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి నిలువెత్తు పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో జరిగిన పరిపాలనను వివరించారు. ఎంతో అభివృద్ధి చేశారు. మరి శ్రీ జయరామయ్య గారు, మరి ఆదికేశవులు నాయుడు గారి దేశ కుమార్తె శ్రీమతి తేజస్విని గారు, మంత్రి గారికి, మన స్థానిక శాసనసభ్యులు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కారణభూతులు శ్రీ నవాజ్ బాషా గారు, మన చిత్తూరు శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మా సోదరుడు తమ్మలపల్లి శాసనసభ్యుడు శ్రీ ద్వారకానాథ్ రెడ్డి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సుదూరం నుంచి అంటే విజయవాడ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ అడప శేషగిరిరావు గారు, పోకల అశోక్ కుమార్ గారు, మీ అందరికీ సుపరిచితులు.
ముఖ్యంగా మా మున్నెత్తం గారు ఈ జేఏసీ కన్వీనరే కాకుండా సభాధ్యక్షులు వారి ఈ జేఏసీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మనం బాగా బైపాస్ రోడ్ వేసుకొని ఈ మదనపల్లిలో ఈ దారిలో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఈ బైపాస్ కార్నర్లో ఈ జంక్షన్లో మన కృష్ణదేవరాయల గారి విగ్రహాన్ని ఆవిష్కరించాము ఈరోజు. మీకు తెలుసు, గతంలో కొన్ని నెలల ముందే మదనపల్లి పట్టణంలో కూడా మల్లికార్జున సర్కిల్లో ఇదే తరహాలో మనం కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించాం. దాదాపు నాకు తెలిసి మన జిల్లాలో ఒకే పట్టణంలో 2 చోట్ల విగ్రహాలు పెట్టడం, కృష్ణదేవరాయలు విగ్రహాలు పెట్టడం మన మదనపల్లిలో ఉన్నాయని నేను తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర అంతా కూడా చదివితే రాజులు పరిపాలించారు, ఏ రాజు ఎక్కడున్నారో మనకు తెలియదు, కానీ మన ప్రాంతంలో పరిపాలన సాగించేదే కాకుండా మన ప్రాంతం హాస్టల్స్ లో ఇక్కడ విద్యోదయ కాలేజ్ లో చదువుకున్నాను. మా నాన్న ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది మదనపల్లిలో. ఇంకా కంపెనీ ఇక్కడ ఉంది, ఐటీసీ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఆ రోజు ఇంకా ఆ పెద్దిరెడ్డి గారి కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉంది. మా నాన్న చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని గుర్తించి ఏకైక వ్యక్తి, మీకు అందరికీ తెలుసు కృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠించారని, కానీ ఆదికేశవులు నా కీర్తిశేషమైనటువంటి ఆదికేశవులు గారి చేసినటువంటి ధర్మ కార్యాలను, మంచి పనులను గుర్తించి ఏకైక వ్యక్తి ఫస్ట్ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించింది పెద్దిరెడ్డి గారే, పుంగనూరు జిల్లాలో. సో సదా మా కృతజ్ఞతలు ఆయనకి ఎల్లప్పుడూ. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కమిటీ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడుతూ ఉన్నారు. రోజు ఇట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసేవాడిని, రోజుకు ఒక రూపం మారింది. రాత్రి సాయంత్రం పోయేటప్పుడు ఉంటుంది, పొద్దున చేయటప్పుడు ఒక రకంగా ఉంటుంది. అలాగా కష్టపడిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడినారు, చాలా బాగా చేసినారు. మంచి ఒక ఊర్లోకి వచ్చేటప్పుడు ఒక కళ, మదనపల్లికి వస్తున్నామంటే చూడంగానే మదనపల్లి ఇదిగా కృష్ణదేవరాయలు కనిపిస్తాడు, స్టాచ్యూ ఉంటుంది. ఆ నుంచి ఇట్లా పోతే టౌన్ లేకపోతారు, ఇట్లా పోతే బైపాస్ లేకపోతారు. ఆడి బోండ్ అనే ఒక పెద్ద ఒక సెంటర్, అంటే శ్రీకృష్ణదేవరాయలు సెంటర్ అనే పేరు కూడా మున్నత మన గారు అందరూ కూడా అప్పుడే పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా కష్టపడినారు అందరూ కూడా. నేను పోయి వచ్చేటప్పుడు చూసాను, ప్రజలు తలుచుకుంటే కొండైనా బండైనా పగలాల్సిందే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు యువగలం పాదయాత్ర ముగింపు జైత్రయాత్ర విజయోత్సవ సభను జయప్రదం చేద్దాం రెడ్డి అని పిలుపునిచ్చిన రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి. ప్రజలు తలుచుకుంటే కొండైనా బండైనా పగలాల్సిందేనని పీలేరు నియోజకవర్గంలో కిషోర్ కుమార్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రెడ్డి సంక్షేమ నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రజా సమస్యల పరిష్కారం, కులమతాలకు అతీతంగా పథకాలు అందించడానికి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని పులి స్పష్టం చేశారు. పీలేరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఇసుక రవాణా, భూ ఆక్రమణలకు పాల్పడుతూ కల్తీ మద్యంతో కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సత్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో 4.5 ఏళ్లుగా ప్రతిపక్షాలపై దాడులు, కేసులపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సమస్యల అభివృద్ధి, ప్రజా సంక్షేమం పడకేసిందని ఆరోపించారు. సంక్షేమ రాజ్యం కోసం వచ్చే ఎన్నికల్లో ప్రజలు మార్పు తెచ్చే క్రమంలో ఒక స్పష్టతతో ఉన్నారని, ఆ మార్పుతోనే వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెను మార్పు తీసుకువస్తూ సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం
పాదయాత్ర ఈ నెల 20న విశాఖపట్నంలో ముగింపు. జైత్రయాత్ర విజయోత్సవ సభకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పులి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగా త్వరితగతిన ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో 2 రోజుల పాటు ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుందని తెలిసింది. అనుకున్న సమయం కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పార్టీల నేతలు కూడా సంకేతాలు ఇస్తుండడం ఇందుకు ఉదాహరణ. ఓటర్ల జాబితాను కూడా త్వరగానే ఫైనల్ చేయనుంది. దీంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఏపీకి వచ్చి ఎన్నికలకు సంబంధించి ఇక్కడి అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది. అందుకోసం 2 రోజుల పాటు ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుందని తెలిసింది. 21వ తేదీన సాయంత్రం విజయవాడకు చేరుకోనున్న ఎన్నికల సంఘం అధికారులు ఈ 23న జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారని తెలిసింది. జిల్లాలకు సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలు వంటి విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో ఎన్నికలు అనుకున్న సమయం కంటే ముందుగానే వచ్చే అవకాశాలున్నాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అమ్మ ఏం చేసిందో ఆ చిన్నారికి తెలియదు. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు. తల్లి బిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరం అయినందున ఆవేదన ఆ 7 ఏళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఉబ్బికి వస్తుంది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్ళందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. జైలు గోడకు అటుగా ఉన్న తల్లి కోసం ఆ జైలు ముందే అమ్మ అమ్మ అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని మహిళ సబ్ జైలు ఎదుట కనిపించిన దృశ్యం ఇది. కర్నూలు పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైల్లో ఉంచారు. కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయసు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది. స్థానికులు కొంతమంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతురికి చూపించారు. ఆ తర్వాత కూతురును కూడా లోపలికి తీసుకెళ్లింది. అనంతరం జైలు అధికారులు ఆ బిడ్డను వారి బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు. లోక్సభకు కొంత ముందుగానే ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే నిజమైతే ఏపీలోనూ అసెంబ్లీకి పోల్ కేక వినిపించనుంది. ఎన్నికల నోటిఫికేషన్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి. కేడర్ ను అలర్ట్ చేస్తూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయని పార్టీలు. అభివృద్ధి సంక్షేమంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే డెవలప్మెంట్ వచ్చి చూడాలంటే ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీ సవాల్ విసురుతోంది. ఆంధ్రాలో ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. ఊరు వాడ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నాయకుల్లో టికెట్ల అలజడి కూడా మొదలైంది. పార్టీల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. జైలు నుంచి బెయిలుపై వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుని మరీ రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. తుఫాను బాధితుల పరామర్శ అనంతరం పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. ఇప్పటికే అంశాల వారీగా కమిటీలు వేసి మరీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు అధికార పార్టీపై విమర్శల దాడి పెంచారు. 150 మందిని మార్చిన వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదంటున్న చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. అటు గడిచిన 2-3 రోజులు మంగళగిరిలోనే మకాం వేసిన టీడీపీతో పొత్తు అవసరాన్ని తేల్చి చెప్పిన జనసేన అధినేత మిత్రపక్షంతో సయోధ్యగా వ్యవహరించే వారికే టికెట్లు ఇస్తామంటూ తేల్చేశారు పవన్. మరోవైపు ప్రభుత్వం పైన విమర్శలతో జనాల్లోకి వస్తోంది జనసేన. మరోవైపు నిన్న మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ కూడా వరుస సమావేశాలతో వైనాట్ ఏపీ అంటూ దూకుడు పెంచింది. ఎన్నికల్లో సత్తా చాటుతామంటోంది. అటు బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన పురంధేశ్వరి కూడా వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ఎన్నికల
ఎన్నికలకు సిద్ధమవుతుంటే అధికార పార్టీ కూడా ఇన్ఛార్జీలను మారుస్తూ కథన రంగంలోకి దిగింది. 2-3 వారాలు ముందే షెడ్యూల్ వస్తుందని సిద్ధంగా ఉండాలంటూ మంత్రులను అలర్ట్ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యేలా కొత్త పథకాలతో వస్తున్నారు. ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ దూకుడుగా వెళుతోంది. మరి ఏపీలో ఛాంపియన్గా ఎవరు నిలవబోతున్నారు? ఇంకా పొత్తులపై ఎలాంటి సంచలనాలు ఉండబోతున్నాయి? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మొన్నటి వరకు మిచంగ్ తుఫాన్ తో పాటు ఏపీ ప్రజలు అతలకుతలమయ్యారు. ఇక తుఫాన్ అనంతరం ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గి చలి ప్రభావం మరింత పెరిగింది. అక్కడక్కడ పొగ మంచుతో రహదారులు మూసుకుపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి మరోసారి తుఫాన్ రాబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీల తక్కువగా నమోదు కావడంతో అక్కడ ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు. వైసీపీ పాలనంతా ఆర్భాటము తప్ప అభివృద్ధి శూన్యం. ఒక్కసారి అవకాశం అంటూ జనాల్లోకి వచ్చి జనాల నెత్తిన మోయలేని ధరల భారం, అప్పులు మోపారు. ఉద్యోగులు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగునంపుదామా అని ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో 35వ రోజు కొనసాగిన ఇంటింటి ప్రచారంలో వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత శ్రీరామరామాంజనేయులు. తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి ప్రచారంలో భాగంగా 35వ రోజు మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ పరిధిలోని బాబు కాలనీలో తెలుగుదేశం నాయకులతో కలిసి జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ప్రజలు రోడ్లు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, మెట్ట ప్రాంతాల్లో నివసిస్తున్న వారు దిగువ నుండి నీరు తీసుకొని పోవడానికి రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవటం బాధాకరమని విమర్శించారు. వృద్ధులకు భూమి ఉందన్న సాకుతో పెన్షన్లు రద్దు చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్భాటమే తప్ప అభివృద్ధి శూన్యమని జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ మల్లిక, జన సైనికులు తుపాకుల ధరణి రాయల్, ఆకుల శంకర, కోటకొండ చంద్రశేఖర్, తక్కోళ్ల శివ, యాసిన్, సోను, కోనేటి శ్రీనివాసులు, షేక్ బహదూర్, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 6 రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మెలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతుగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు రవిప్రకాష్ ఆధ్వర్యంలో మదనపల్లిలో యూటీఎఫ్ తరఫున మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తెలంగాణలో లాగా కనీస వేతనం 26,000 చెల్లించాలని ఇప్పటికే వారు సమ్మెలోకి వచ్చి 6 రోజులైనందున ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి డిమాండ్లు పరిష్కరించాల్సి ఉందన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులచే అంగన్వాడీ సెంటర్లోని తాళాలు పగలగొట్టించడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం తక్షణం వీరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అలాగే వీరికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు, జిల్లా కార్యదర్శి పురం వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు భానుమూర్తి, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గాలి రవీంద్ర, ప్రధాని కార్యదర్శి మల్లేశ్వరబాబు, గురు నారాయణాచారి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె నియోజకవర్గం వైసీపీ జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన అరమ్మడక అన్వేష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిలకు అన్వేష్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. వయసులో చిన్నవాడు అయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ ప్రచారంలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే అన్వేష్కి పదవి లభించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.